12 ఏళ్ల క్రితం మీరు ఈ కాంబినేషన్ సెట్ చేయడానికి ఎలాంటి కష్టపడ్డారు? సో అప్పుడే చాలా ప్రెస్ మీట్లలో చెప్పామంటే మల్టీ స్టార్ చేయడం అనేది ఎప్పుడో మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరు స్టార్ హీరోస్ రామారావు గారి దగ్గర నుంచి చిరంజీవి గారి వరకు అందరూ హీరోలు మల్టీ స్టార్ సినిమాలు చేశారు. తర్వాత మారుతూ వచ్చింది. సడన్గా ఎందుకో శ్రీకాంత్ ఈ ఐడియా చెప్పినప్పుడు సో ఎలా చేద్దాం ఏంటి అని ఫస్ట్ వెంకటేష్ గారిని తర్వాత మహేష్ గారిని అప్రోచ్ అవుతే ఇద్దరు ఈజీగానే ఓకే అన్నారు. పెద్ద కష్టపడలేదు, వాళ్ళు కథ వినేసి ఓకే అన్నారు. సో దాన్ని ప్రాపర్గా స్క్రీన్ మీదకి తీసుకురావడానికి కొంచెం మాకు టైం పట్టింది. అంటే అవుట్పుట్ ఇవ్వడానికి ఆల్మోస్ట్ అప్పుడు 1 year షూట్ చేశాం. జనవరి 2012 జనవరిలో మొదలు పెడితే 2013 సంక్రాంతికి రిలీజ్ చేసాం. అంటే ఆల్మోస్ట్ 1 year జర్నీ అది షూటింగ్ ప్రాసెస్. ఇద్దరు కాబట్టి అన్ని బ్యాలెన్స్ చేయాలి, అన్ని చూడాలి, ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ వర్క్ అవ్వాలి. కాబట్టి ఈరోజు ఇవాళ రీ రిలీజ్ కూడా అంతా వాల్యూ. అట్లా ఇప్పుడు ఒక కథ అనుకున్నప్పుడు ఎవరు కరెక్ట్గా ఉంటారని అప్రోచ్ అవుతాము. వాళ్ళిద్దరు అప్రోచ్ అవ్వగానే ఇద్దరికి ఆ రోజుల్లో అట్లని కాదు. అంటే వెంకటేష్ గారికి సురేష్ బాబు బ్రదర్, మహేష్ బాబు గారికి రమేష్ బాబు గారు బ్రదర్. సో ఈ కథలో ఉన్నప్పుడు వాళ్ళు ఓన్ చేసుకుంటారు. అట్లాగే వాళ్ళిద్దరు ఈ సినిమా చేసేటప్పుడు చాలా టైం స్పెండ్ చేశారు. వెంకటేష్ గారు మహేష్ బాబు గారు డిన్నర్లో కలవడము, ఎలా జర్నీ చేద్దాము, స్క్రీన్ మీద ఎలా ఉండాలి, చాలా హోంవర్క్ చేసుకున్నారు వాళ్ళు. అందుకే అంత దగ్గరగా కనిపిస్తుంది, ఒక న్యాచురల్ ఫిలిం లాగా కనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు సినిమా చూసావు, మళ్ళీ 7th రోజు చూడు, దాంట్లోకి ఏదైనా ఐడియా దొరికితే వచ్చి చెప్పు. ఊరికే కథ చెప్తా అంటే కూడా ఆఫరిస్తున్నారు. సీతమ్మ వాటిలో సినిమాల్లో చెట్టు ఎలా చెయ్యొచ్చు సీక్వెల్ తీసుకుందా, నేను రెడీ. అందరు క్యారెక్టర్లలో ఉంటాయి, దొరుకుతుంది. దొరికిందనుకో తప్పే లేదు. ఏమో టర్నింగ్ పాయింట్ అదేనేమో, అందుకే రీ రిలీజ్ అవుతుందేమో. ట్రై లాంగ్ గ్యాప్ తర్వాత మల్టీ స్టార్ తీశారు. కానీ అప్పట్లో వచ్చిన టాక్ అవన్నీ అయితే మంచి పేరు వచ్చింది, మంచి సినిమా తీశారనే ఇది వచ్చింది. కమర్షియల్ గా అప్పుడు అంత పే చేయలేదు మీకు అనేది ఒక టాక్. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవచ్చు. కాదు మీరు ఎట్లుంటదంటే మీ మీడియా వాళ్ళది మాకు డబ్బులు మిగిలిన సినిమాలేమో ఇలా మాట్లాడతారు. సీతమ్మ వాటిలో సినిమాల చెట్లు ప్రొడ్యూసర్గా నాకు డబ్బు మిగిలింది, సినిమాకు ఉన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్కు డబ్బు మిగిలింది. అంటే అప్పట్లో ఉన్న టాక్ మంచి పేరు వచ్చింది, పెద్ద హీరోలు పెట్టి సినిమా తీశారు, అంత బాగుంది. కానీ కమర్షియల్ గా అంత పే కాలేదు. మళ్ళీ అదే చెప్తున్నా లక్ష్మీ, 12 ఏళ్ల తర్వాత నేను మాట్లాడుతున్నా. Day 1 మీలాంటి వాళ్ళు అంటే నేను అందరినీ కలపట్లేదు, అద్భుతంగా ఉంది అన్ని మార్నింగ్ షో అయిపోయాయని చెప్పిన మీడియా వాళ్ళు ఉన్నారు. అబ్బా ఇద్దరు హీరోల్ని పెట్టుకొని ఏందండి ఇలా తీశారు, ఇంకా మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాము. అది మీరు ఎక్స్పెక్ట్ చేశారు, మా తప్ప ఎందుకు అవుతుంది?